సుందరం మాస్టర్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నిన్న నైటే చాలా ఏరియాస్లో ప్రీమియర్ షోస్ అనేవి వేసేసారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు లైక్ మన ఛానల్కి సంబంధించిన నా ఫ్రెండ్ ఈ మూవీకి అనేది వెళ్ళారనమాట. లైక్ యాక్చువల్లీ గచ్చిబౌలిలో వేశారు. అది నాకు చాలా లాంగ్ అయిపోతుంది, నేను ఉండే వెళ్ళిపోయినా. సో తనను వెళ్ళమన్నాను. తను ఫైనల్గా మూవీ అనేది చూసేశారు. మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా అనిపించింది ఏంటనేది నేను క్లారిటీగా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో వచ్చేసి ఒక టీచర్ అనమాట. లైక్ తను ఒక విలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత మన హీరోకి ఇంగ్లీష్ అంతగా సరిగ్గా రాదు. మరి మన హీరో ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత తనకి ఎదురయ్యే సర్ప్రైజ్ ఏమైనా ఉందా అంటే, ఆ ఊర్లో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు. ఇంకా కట్ చేస్తే మన హీరో అసలు ఆ ఊరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మన హీరో ఒక వస్తువు కోసం వెళ్ళరు, మరి ఇంతకీ ఆ వస్తువు తనకి దొరికిందా లేదా, ఇవన్నీ తెలియాలని కూడా తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ చాలా రొటీన్గా అనిపించింది అనమాట. అంటే స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్నా ఏదైతే మన వైవ హర్ష గారు కామెడీ టైమింగ్ అయినా, తను వేసే ఆ పంచులైనా, తన సీన్స్ అయినా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎట్ ఏ సేమ్ టైం చాలా కామెడీగా, చాలా ఎంటర్టైన్మెంట్ అనేది తప్పిస్తుందంట చూసే ప్రతి ఒక్క ఆడియన్స్కి. ఎట్ ఏ సేమ్ టైం ఈ మూవీలో కామెడీ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించిందంట. ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంది, చాలా కామెడీగా అనిపించింది. సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లో అయిందంట. ఎట్ ఏ సేమ్ టైం క్లైమాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అని అన్నారు. మరి ఇక ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి. థియేటర్స్లోకి వెళ్ళి కామెడీ అనేది చాలా అంటే చాలా బాగుందంట. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.